శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. శ్రీరామ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు దశరథ మహారాజు యొక్క అశ్వమేధ యాగాన్ని చేయడానికి నూతన వధూవరులైనటువంటి శాంతాదశశృంగులు అయోధ్యకు ఆహ్వానింపబడ్డారు. కొత్తగా భార్యను తీసుకొని, ఇది కూడా ఒక పెదనాన్న ఇల్లు పుట్టిల్లాగా వచ్చేసింది శాంతాదేవి. వాళ్ళని ఎట్లా ఎదుర్కొన్నారంటే, సకల విధములుగా సత్కరించి నూతన దంపతులను చక్కని ప్రాకారపు ప్రసాదములు ఏర్పరిచి, ప్రసాదం అంటే ఒక విడిది గృహం, విడిది నేర్పరిచి ఋషి నర్చించే దశరథ చక్రవర్తి సంతనాటి అయి అశ్వమేధ యాగము చేయదలచితిన్ కృపతోడ మహాకృతు యథావిధిగా నిర్వహించి కృతార్థుడ చేయుమని ప్రార్థించే. ఆమని అరుదెంచెను వసంత శోభలు వసుధన్వరించెను. చైత్ర పౌర్ణమి శృంగముని సందర్శించి దశరథ సుముహూర్తము నిర్ణయించే. పూర్ణిమ రోజు నాడు చెప్పాడు, మళ్ళీ వచ్చేసాం పూర్ణిమ వారికన్నా సంతాన యోగ్యత ముందు ఒక యజ్ఞం చెలపెడితే ఆ యజ్ఞానికి ముందు రకరకాల యజ్ఞాలు చేయాలి. ఇవన్నీ చేసాక ముందు వినాయక యజ్ఞం, గణపతి హోమం చేస్తారు. ఆ తర్వాత అమ్మవారి చండీ యాగం చేస్తారు. ఆ తర్వాత ఈ రకరకాల ఎన్ని సంఖ్యలో ఏ హోమాలు చేయాలో మనకు రామాయణంలో ఒక విగ్రహ ప్రతిష్టాపన ఉంది. ఒక విగ్రహాన్ని, మన రామ విగ్రహాన్ని అయోధ్య నగరిలో పునర్ప్రతిష్టాపన చేయాలంటే దానికి ముందు అనేకమైనటువంటి హోమయాగాదులు నిర్వర్తించారట. ఈ కాలంలో కూడా చాలా చేస్తాడు. అందుకే బ్రాహ్మణునికి మన దుర్వాస మహాముని బ్రాహ్మణి వాట పట్టిపోకూడదు, బ్రాహ్మణుని కించపరచకూడదు అనే విషయాన్ని ఎందుకు చెప్పారంటే, బ్రాహ్మణాధీనం మంత్రం, మంత్రాధీనం విష్ణువు మంత్రకు ఆధీనమై ఉంటే ఆ మంత్రము బ్రాహ్మణి యొక్క ఆధీనంలో ఉంటుంది. మంచి వర్చస్సుతోని, మంచి వేద తేజస్సుతోని చెప్పేటువంటి మంత్ర మహిమ వలన శిలల్లో ప్రాణశక్తి జనిస్తుంది. దాని హోమాల వలన దేవతలకు క్రతువులు అందడం వల్ల, ఆజ్యపుదారాలు అందడం అంటే దేవతలకు ఆహారం, అగ్నిదేవుడి ద్వారా సమర్పించేటువంటి ఈ హవిస్సులన్నీ అందడం వల్ల దేవతలు పరమ సంతుష్టులవుతారు. ఈ ధూపాల వల్ల మేఘాలు ఏర్పడతాయి. ఈ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయి. వర్షాల వలన భూమి సస్యశ్యామలమవుతుంది. భూమి సస్యశ్యామలమైన వ్యవసాయ ఉత్పత్తులు ఘనంగా పెరుగుతాయి. అప్పుడు జనజీవనం చాలా సంతోషకరంగా సాగుతుంది. అందుకని విప్రుడు అనేవాడు వేద పఠనం అనేది, వేద విజ్ఞానం అనేది, సాధ్యాన విద్యలు అనేవి సృష్టికి చాలా అత్యవసరమైనటువంటి వస్తుజాలము. అందుకని మంచి వేదోక్తమైన బ్రాహ్మణాన్ని గౌరవించాలి. నిరంతరము హోమ యజ్ఞాలు సాగకుండా చూసుకునే బాధ్యత ప్రతి రాజుకు, ప్రతి రాజ్యంలో ఉండాలని మనకు వేదాలు ఘోషిస్తున్నాయి. అలాగా ఇటువంటి విశిష్టమైన మహర్షిని చైత్ర పూర్ణిమ నాడు కలుసుకున్నాడు. వత్సర కాలము పాటు ఏర్పాటు విరామగా సాగుచుండెను. బ్రాహ్మణులు ఒక యజ్ఞం చేయాలంటే ఎంత మంది రావాలి, ఆ కొలతలు సమానంగా చూసుకునే హోమశాల నిర్మించడానికి మంచి బ్రాహ్మణులు, స్థపతులు అంటే ఇప్పటి మాటలో అంటే మేస్త్రి వాళ్ళని యజ్ఞశాల కొలతలతో చక్కగా కట్టాలి, వాటికి మండపాలు కట్టాలి. స్థపతులు, కార్మాంతికులు, శిల్పులు, కణకులు, గణకులు, శాస్త్రవేత్తలు విచ్చేసినారు. ఉన్నతమైన సువిశాల రాజసౌధములు నిర్మించినారు. అనేకమైనటువంటి రాజులు వస్తారు. తాత్కాలిక గృహాలైనా వాళ్లకు వసతిగా ఒక రాజు తన గృహంలో సంవత్సరం పాటు వీళ్ళ రాజ్యంలో ఉండాలంటే అనేకమైనటువంటి సామంత రాజులందరూ విచ్చేస్తారు. కాబట్టి అతిథులందరికీ వసతి గృహాలన్నీ కూడా ఏర్పరిచారట. సుమంత్రుడు స్వయముగా దేశముల తిరిగి ఆహ్వానించి ఆత్మీయులను జనక భూపతి, కాశీపతి, కేకేయ రాజు, రోమపాదుడు సహకారం అందించగా తరలి వచ్చినారు. కేకేయ రాజు అంటే దశరథ మహారాజు యొక్క మామగారు, కైకా వాళ్ళ తండ్రి గారు. జనక భూపతి అంటే ప్రాణ స్నేహితుడు. మనకు తర్వాత సీతాదేవిని వివాహం చేసుకున్నాక వాళ్ళ అమ్మాయి సీతాదేవి, ఊర్మిళను, మాండవిక, సుతకీర్తులను ఈ నలుగురు రాకుమారులకు ఇచ్చారు కాబట్టి వాళ్ళు వియ్యంకులైన. కానీ ముందు చాలా ప్రాణ స్నేహితులు. చర్చాగోష్ఠుల్లో, సురాసుర యుద్ధాలలో, సన్మానాలలో, రాజనీతి న్యాయశాస్త్ర సమిష్టి కార్యక్రమాల్లో వీళ్ళు గురుకులాలలో కలిసి చదువుకున్నటువంటి వీళ్ళిద్దరు జనక భూపతి, దశరథ మహారాజు ఇద్దరు కూడా మంచి ప్రాణ స్నేహితులు. మళ్ళా రోమపాదుడు పక్కనే ఉన్నటువంటి దేశంలో ఆయన కూడా ఒక ప్రాణ. కేకేయ రాజు, కాశీపతి కూడా. పురవీధులు చక్కగా అలంకరించి దైవ గోపురమ్ములు దీపమ తోరణమ్ములు అలరించగా రాజసౌధముల విజయకేతనములు స్వర్ణ కింకణమ్ములెగట్టిరి. చాలా చక్కగా అలంకరిస్తున్నారట. పాకశాస్త్ర ప్రావీణులు అనేక విధముల ప్రావీణ్యత ప్రదర్శింపగా, చాలా మంది రాజులు ఒకటే భోజనాన్ని తినలేరు. ఉత్తర దేశం ఉన్న వాళ్ళు గోధుమ పంటలను ఎక్కువ తింటారు. దక్షిణ దేశంలో ఉన్న రాజులు వరి పంటను ఎక్కువ తింటారు. ఎవరికి కావాల్సిన ఆహారాన్ని వాళ్లకు సమృద్ధిగా
అందించడానికి, శీతల పానీయాలు అందించడానికి, ఇప్పటి భాషలో మన క్యాటరింగ్ అంటాము, అనేకమైనటువంటి ప్రావీణ్యత కలిగిన విశిష్టమైనటువంటి పాకశాస్త్ర నిపుణులందరూ వచ్చేసి ఉన్నారు. ఎవరికి అనువైనవి వాళ్లకు వండుతున్నారు, ప్రసాదాలు చేస్తున్నారు. వాళ్లను హోమానికి మధ్య కాలంలో అలరించడానికి మంచి వేద పండితులు, మంచి గాయకులు, పండితులు, నృత్యకారులు, స్వర్ణకారులు, వర్తకులు, వాణిజ్యవేత్తలు ఎందరెందరో తమ ప్రతిభా పాఠవంలో ప్రదర్శించింది. ఇక్కడ వాణిజ్యవేత్తలు వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి దేశ రాజులందరూ ఇక్కడ కలుస్తున్నారు. కాబట్టి వాళ్ళ దేశంలో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వజ్రమాణిక్యాలను కానుకలుగా ఇస్తూ కొనడానికి, వ్యాపారానికి, అమ్మడానికి ప్రయత్నిస్తూ కొనడానికి ప్రేరేపిస్తున్నారంట. అంగ కళింగ సింధు సౌవీర సౌరాష్ట్ర ప్రభులంతా విచ్చేసినారు. పరిమళ సుమరతోరణాలరాడు అయోధ్యను అందరూ ఘనముగా మెచ్చినారు. అబ్బా, ఏమి వైభోగము దశరథ మహారాజుది! ఎటువంటి ఆతిథ్యాలు అందిస్తున్నాడు! ఎవ్వరికి కించిత్ కష్టం అవుతలేదు. మా రాజ్య భవనాల్లో కంటే కూడా ఇక్కడ చాలా సుఖంగా ఉంటున్నాము. ఆ విప్రశ్రేష్ఠుల యొక్క వేద ఘోషణ వింటుంటే సింహాసనాల నుంచి కదలబుద్ధి అవ్వడం లేదు. మధ్యలో వినిపిస్తున్న ఆ గాయకుల మధుర గళాన్ని వింటుంటే అయ్యో, అప్పుడే పాటలు అయిపోయా, అప్పుడే ఆ నృత్యం అయిపోయిందా, ఎక్కడ కించిత్ విసుగు విరామం అనేది కలగడం లేదు. వాళ్ళ ఆకలి దప్పులను తీర్చి చాలా గౌరవంగా, సగౌరవంగా సత్కరిస్తున్నటువంటి దశరథ మహారాజు యొక్క పరివారిక జనం వాళ్ళ వినయ సంపన్నలు చూసి మురిసిపోతున్నారట. ఆహా, ఏమీ దశరథ మహారాజు యొక్క సౌభాగ్యము అని కొందరు లోపల ఈర్ష్యకు లోనవుతున్నారట. శ్వేత ఉచ్చస్వరమును అనేక రీతులు అలంకరించి ఘనమైన స్వాగతము అందుకొనుచు విరులదారులు నడిచి విడిది చేరినారు. పుణ్యప్రదమైన కతూరిలకించన్యములు విడిచి అయోధ్య చేరి అనేక నృపకుంగల అనేకమైన రాజశ్రేష్ఠులందరూ కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. కొందరు వచ్చి 7 రోజులైంది, కొందరు వస్తున్నారు, కొందరు 5 రోజులైంది, కొందరు 6 రోజులైంది. వాళ్ళ వసతిని చూసి వాళ్ళ సేనాలను, పరివారిక జనాలను కూడా తీసుకొని అది కాశీపతి యొక్క సౌధమ. అంటే సౌధం అంటే ఒక రూమే, ఒక 2 రూములు, ఒక లాడ్జింగ్ లో ఇచ్చినట్టు కాదు, ఒక గ్రామం అంతా ఆ గ్రామంలో వాళ్ళు పక్కకే విడిది చేసిండ్రు. వాళ్ళ సైన్యం, పరివారిక జన. అది కాశీపతిది, కేకేయ రాజుది, ఇది రోమపాద అంగదేశ మహారాజుది. అలాగే అనేకమైన వరుస కుటీరాలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? చిత్రకూట నుండి, పంచవటి నుండి, దండకారుణ్యాల నుండి, అనేకమైన అడవులు, వనాల నుండి ఒక వర్షంగా వేద ఘోషణలు జరుపుకుంటూ ఒక ప్రవాహంగా వచ్చేస్తారు ఋషపుంగవులందరికీ కూడా చక్కటి కుటీరాలు, శయ్య వేదికలు, శిల్ప వేదికలు, వృక్ష వేదికలు ఇవన్నీ కూడా నిర్మించి ఉంచారట. ఆ శ్వేత ఉచ్చస్రవాన్ని చక్కగా అలంకరించారు. కాళ్ళకి కంకణాలు కట్టారు, గంజలు మువ్వలు కట్టారు. శ్వేత ఉచ్చస్రవమును అనేక రీతులు అలంకరించి ముత్యాల సరులు మెడలకు వ్రేలాడదీసి పట్టు చేలంబులు పైన కప్పినారు. పెద్ద పెద్ద దుప్పట్టలు కప్పారట. అశ్వరాజానికి ముఖానికి బంగారు పతాకాన్ని పెట్టి దాని మీద ఇనకుల వంశము మహారాజైన దశరథ మహారాజు యొక్క ఈ అశ్వమును అని వాళ్ళ వంశము, సూర్యవంశ కీర్తిని, వాళ్ళ పితృల పేర్లు కూడా చెక్కించినటువంటి స్వర్ణ పతాకాన్ని ముఖానికి కట్టారు. ఆ కొమ్ములకు, చెవులకి అనేక రీతులైనటువంటి ఈకలను అలంకారప్రాయంగా కట్టారు. స్వర్ణ కింకణాలు జనమ్ముల గట్టి ధ్వజకేతనంబు దశరథ లిఖితమైన శాసనంబు కౌసల్య అశ్వపు మెడలోన వేసి పసుపు కుంకుమ గంధాక్షిత సుమంబులార్చించి అలంకరించి సుమూర్త వేళకు ఆ పతాకాన్ని ఆ అశ్వరాజం యొక్క మెడల వేసి ఆ పతాకాన్ని మరియు అశ్వానికి పాద పూజ చేసి అశ్వరాజం నడుస్తుంటే మువ్వలు మోగుతూ ఏంటి ఈ మువ్వల సవడి అని ప్రతి పల్లెటూరులో తల తిప్పి ఇది దశరథ మహారాజు యొక్క అశ్వరాజం అని ఆ అశ్వరాజానికి గ్రాసం అనగా గరిక, గడ్డి, పల్లిపిండి ఇట్లా అశ్వాలు ఏవి తింటాయో గుగ్గిళ్ళు, ఉడకబెట్టిన గుగ్గిళ్ళు, అయ్యో మా గ్రామానికి వచ్చింది, మా రాయపట్నం వరకు వచ్చింది, మీ ధర్మపురికి వస్తుంది రేపు అని సమాచారం అందుకొని అందరు కూడా ఒక గురువుని ఎదుర్కొన్నట్టుగా ఆ అశ్వరాజాన్ని గ్రామాల్లో ఎదుర్కొనేటట్టుగా పూజ చేసి ఊరి మీద వదిలిపెడుతున్నారు. దేశాలు తిరిగి అశ్వరాజము మరలి వచ్చెను వత్సర కాలమునకు సరయుడది ఉత్తర దిశమ్మున నిర్మించిన యజ్ఞశాల ప్రవేశించిన త్విక్కులు. అప్పుడు ఆమె ఆ అశ్వరాజ్యం వచ్చిన తర్వాతకు దాన్ని మళ్ళా పునః పూజ చేయించి అప్పుడు యజ్ఞాన్ని మొదలుపెట్టారు. సంవత్సర కాలం వరకు ఇంకా ఈ యజ్ఞ సమారంభాలు జరుగుతూనే ఉన్నాయి. అశ్వం వచ్చే వరకు ఈ యాగానికంటే ముందు చేయాల్సినటువంటి చిన్న చిన్న యజ్ఞాలన్నీ రోజు ఒక యజ్ఞం చేస్తూనే ఉన్నారు.
ఋషశృంగ నిర్వాణంబున వశిష్ఠ మహాముని ఆధ్వర్యంబున సుమూర్తంబున యాగము ప్రారంభమాయే పుణ్యకాలమాసమయ్య ఆసన్నమాయనని పృథివీ పొంగిపోయేను. ఇక తనకు ఇక్కట్టని పోతేని భూమాత అణువణువున పరమ సంతోషిస్తోందట. ఇప్పుడు వసంత ఋతువు వచ్చింది, ఎక్కడ చూసినా ఫలపుష్పాదులు నిండిగా ఉన్నాయి. మళ్ళీ వచ్చర కాలానికి ఆమని వచ్చింది. సతి కౌసల్య సైతుడై దశరథ చక్రవర్తి తదాత్ముడై యాగక్రతువుల నీలమాయి సర్వము పర్యవేక్షించి చుండే జనక భూపతి ఆహ్వానితులను ఆదరించి అంగరాజు సకలము పరికించి వశిష్ఠ ఋషి రాజోద్యోగుల దరి చేర పిలిచి. ఇక్కడ ఒకటి చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి, అతిథులు ఎవ్వరు కూడా అవమానంగా ఫీల్ కావద్దు, అవమాన పడకూడదు అని చెప్తున్నాడు. అతిథి సత్కారం అనేది మనకు రామాయణ ద్వారం. అతిథి ఎంత ఆనందంగా ఉంటే రాజుకు అంత క్షేమము అంత శ్రేయము, అంటే శుభప్రదము. రాజ్యం బాగుంటేనే ప్రజలు బాగుంటారు. ఏ అతిథి వర్ణంలో గాని మతంలో గాని పదవిలో గాని చిన్న గాని మీరు అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని ఏ అతిథిని కూడా కించపరచకూడదు అని చెప్తున్నాడు. ఆదరణ లోపంబులు చూపరాదు, అతిథులెవ్వరిని నిరాధించరాదు, అన్ని వర్ణముల వారిని ఆదరింపవలను, అధికారములు అణిచిపెట్టి దశల మర్యాదతో ఆహ్వానింపుడు. వీడు మా ఊరి చుట్టం, మా అత్తగారి మా ఊరి వాడు, మా బావమారి స్నేహితుడు అనేటువంటి పక్షపాత వైఖరులు చూపకూడదు. ప్రతి అతిథి మనకు శ్రేష్ఠుడే. ఆ రాజులు, ఆ ముని పుంగవులు, ఆ ముని శ్రేష్ఠులు ఎలాగో సామాన్య రైతులు, వ్యవసాయ కూలీలు వాళ్ళు కూడా మనకు శ్రేష్ఠులే. ఏ అతిథి కూడా అయ్యో మమ్మల్ని అవమానించారు, మాకు భోజనం లేదన్నారు, ఆకలితోని వెళ్ళకూడదు. అందుకని ఒక విభాగాలు చేశాడట. రాజులను చూసుకునేటువంటి సైన్యాన్ని, కొందరు పుంగవులను చూసుకునేటువంటి ఋషికుమారులను, వాళ్లకు మడితోని ఆచారంతో ఇవ్వాల్సిన వసతులు వాళ్లకు, తర్వాత మిగతా సైన్యాన్ని విభాగాలుగా చేసి అన్ని సామాన్య అతిథులను కూడా ఘనమైన సత్కారాలు అందించే విధంగా చూశాడట. అర్హతను బట్టి సర్వలను సత్కరించవలను, కామ క్రోధముల విసర్జించి మసలవలను, మర్యాదలందు శ్రద్ధాదరణ లోపించిన దాతకు హాని కలుగును, రాజ్యాశకారకమగును. ఎక్కడైతే దాత ఎవరు, మన దశరథ మహారాజు, ఎక్కడైతే మీరు ఎవరైనా ఒక్క అతిథిని కూడా అవమానించిన ఆ కింత వెంట్రుక మాత్రము దోషము దాత అంటే దశరథ మహారాజుకు అది ప్రతిపక్షంగా ఒక అపకారానికి, ఒక అశుభానికి సూచన అవుతుంది. కాబట్టి మీరు ఎంత నిమ్రులై అందరికీ నమస్కరించు సంస్కారోపేతంగా చక్కగా అతిథి సత్కారాలు అందించాలి అని వశిష్ఠ మహర్షి సర్వసేనానికి ఆదేశాలు ఇచ్చాడట. వశిష్ఠ వచనాలకు వినయమున ప్రణమిల్లి సేవక సంగంబులు అంకిత భావముతో అతిథులకు భక్తి శ్రద్ధలతో అలరించి చుండిరి. ముని పుంగవులైన బ్రాహ్మణోత్తములు హారిద్రా వస్త్రదారులై వేదమూర్తులై, ఆ బ్రాహ్మణులందరూ ఎక్కడ చూసినా జపమాలలు ధరించి శిఖలు వేసుకొని, ఒక యజ్ఞశాలకు డ్రెస్ కోడ్ ఉంటుంది, మనకు డాక్టర్లకు డ్రెస్ కోడ్, లాయర్లకు డ్రెస్ కోడ్ ఉన్నట్టుగా యజ్ఞం చేస్తున్న ఋత్వికులకు మామూలుగా అందరు సంచరించేవి కాకుండా వాళ్ళ వస్త్రాలను వాళ్లే శుభ్రపరుచుకొని నదిలో చాలా మడితోని నిష్ఠా నియమాలుగా ఉంటారు, నిరాహారంగా ఉంటారు. హోమ ధూపము అయిపోయే వరకు వాళ్ళు ఏమి భుజించకుండా ఆగకుండా నిరంతరం గళ గళ గళమని కంఠానికి ఎంత శ్రమ అయినా విశ్రాంతి లేకుండా అటువంటి ఉచ్చస్వరంతో మంత్రోచ్చరణ జరుపుతున్నప్పుడు స్వర్గాల్లో ఉన్నటువంటి సింహాసనాలు కదిలిపోతాయి. మంత్రం బ్రాహ్మణాధీనం మంత్రం అని అందుకే మంత్రము బ్రాహ్మణ యొక్క ఆధీనంలో ఉంటుంది. మిగతా ఎవరు కూడా అంత నిష్ఠ నియమంగా అనర్ఘలంగా చెప్పలేరు. 10 నిమిషాలు కాగానే వాళ్ళకు బ్రేక్ కావాలి, గొంతు దగ్గొస్తు. వాళ్ళకు బ్రహ్మ వర్చస్సు, వేద పఠనంలో ఉన్నటువంటి ఆ గ్రంథులన్నీ ప్రస్ఫుటమై దేహంలో ఉన్న గ్రంథులు చక్రాలన్నీ కూడా విజృంభించి అనేకమైన శక్తి ఇస్తుంది. మంత్రాక్షం బీజాక్షరం పలుకుతుంటే తాళజవ్యాలు, నాలుక, పెదవులు, దంతాలు ఇలా ఉన్నటువంటి ఈ జిహ్వ యొక్క పాము కంటే చాలా వేగంగా కదులుతుంటుంది. ఆ అక్షర బీజాక్షరాలన్నీ నాభి నుండి పలుకుతున్న మంత్రోచ్చరణతోని స్వర్గంలో ఉన్నటువంటి, వైకుంఠంలో, కైలాసంలో, సత్యలోకంలో ఉన్నటువంటి సింహాసనాలన్నీ అదిరిపోతున్నాయట. ఈ మైకులు లేకుండానే లౌడ్, ఇప్పుడంటే మనకు మైకులు, ఆ కంఠకోశ అనర్ఘణమైన సుస్వరపు వేదోచ్చరణ అనంత పైద 14 లోకాలు, కింద 7 లోకాలు, అతల వితల సుతల భూతల, ఈ లోకాలన్నిటికీ అటు లోపలికి వెళ్తున్నాయి, అటు మీదికి వెళ్తున్నాయి. దానికి మేఘాలన్నీ కూడా
ఎంతో సంతోషిస్తున్నాయట. భూమాత పులకంచిపోతోంది. ఎక్కడైతే వేద పఠనం జరుగుతుందో, ఎక్కడైతే యజ్ఞయాగాలు జరుగుతుంటో దుష్ట శక్తులన్నీ పటాపంచలైపోతాయి. అంటే దుష్ట శక్తులు అంటే రోగ వ్యాధ బాధిత జరా మరణాలు, ఎవరికి కూడా అలసట లేదు. ఒక యజ్ఞానికి పోయి వస్తే ఎంతసేపు ఉన్న షుగర్ పేషెంట్ కైనా ఆకలి కాదు. ఎందుకంటే ఆ మంత్రోచ్చరణలో అంత బలం ఉంది. ఆ సమిధలు, అనేక రకమైనటువంటి సమిధలు అంటే పవిత్రమైన వృక్షాల నుండి రావి, జువ్వి, మర్రి, గంధం చెక్కలు, ఎర్రగంధం, చందనం ఇటువంటి వేయటం వల్ల అవన్నీ ఔషధ మూలికలు. ఆ హోమాల్లో వేసి గోఆజ్యము, ఆవు నెయ్యి పోయడం వల్ల, అవి సంగమించిన ధూపము పీల్చడం వల్ల ఆ జనులందరికీ కూడా అస్వస్థత, నీరసము, ఆకలి అన్ని తగ్గిపోయి ఎంతో ఉత్తేజంగా యజ్ఞం చేస్తున్న ఋషి పుంగవులే కాదు, యజ్ఞం చూస్తున్న రాజులే కాదు, ఆ సేవకులు పనిచేస్తూ కూడా ఆ మంత్రోచ్చరణ వినడం వల్ల వాళ్ళకి అలసట అనేది, ఎంతసేపు ఎంత పనైనా నిర్విరామంగా మాకు ఆకలి అవుతుంది, కొంచెం విశ్రాంతి తీసుకుంటాం, పొద్దున్నుంచి ఈ పనులు చేస్తున్నామని ఎవ్వరు కూడా అనడం లేదట. ఇక యజ్ఞం అయిపోయి మంగళ శాసనం మంత్రపుష్పం చదివే వరకు మలమూత్రాలకు కూడా ఎవరు జరగడం లేదు. దాహాలకు అన్ని అందిస్తున్నారు, తాగడం లేదు. మంచినీళ్లు, శీతల పానీయాలు, మనకు షర్బతులు అందించినట్టు పెళ్లిళ్లలో అందిస్తున్నారట సేవక గళాలు. జీడిపప్పులు, బాదం పలుకులు, ఖర్జూరాలు, అంగూరు పళ్ళు ఇవన్నీ కూడా ప్లేట్లలో పెట్టిస్తే ఎవరు కూడా స్వీకరించడం లేదు. కన్ను రెప్ప పడితే ఆ హోమ శిఖలు మాకెక్కడా మా కనుమరుగైతాయో అని ఆ హోమ తేజాన్ని చూస్తున్నారట అనేకమైన రాజులు. వాళ్ళ రాజ్య భారాలను, రాజ్య సమస్యలను మర్చిపోయి అటువంటిది అనర్గళంగా 18 రోజులు అశ్వమేధ యాగం జరుగుతోంది. ఎక్కడ ఎవరి కిండ్ర్ ఆఫ్ సైలెన్స్. కొన్ని వేల మంది ఒకే రాజ్యములో అనేకమైన రాజ్యాలు ప్రజలు వాళ్ళ యొక్క అనుకూలమైన స్థితులను కల్పించాడు మన దశరథ మహారాజు. అంత అఖండంగా జరుగుతోంది. ఎక్కడ మర్యాదలు లోపించకుండా అంత బాగా చూసుకుంటున్నారు అయోధ్య పరివారం అంతా. ఈ యాగమందుని ఋత్విక్కులు అర్చించిన ఈ ఉపములనేకములు. నేను చెప్పాను, ఒక యాగానికి ముందు ఎన్ని రకాల యజ్ఞాలు చెయ్యాలి. వశిష్ఠ వచనాలకు వినయమున ప్రణమిల్ల సేవక సంగమ్ములు అంకిత భావముతోట అతిథులకు భక్తి శ్రద్ధలు అలరించుచుండగా ముని పుంగవులైన బ్రాహ్మణోత్తములు హరిద్ర వస్త్రధారులై వేదమూర్తులై. అంటే వేదానికి ప్రాణం వస్తే, ఒక ఋగ్వేదానికి ప్రాణం వస్తే ఎట్లా నడుస్తుంది, సామవేదం అనేది సన్నగా పాటలాగా ఉంటుంది. ఋగ్వేదం అనేది ఒక ఉజ్వలంగా, ఒక వైరస్ పెద్ద గొప్పగా కంఠం మీద నుంచి ఒకటి సజెషన్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. అలాగే అధర్వణ వేదం, ఈ వేదం పఠిస్తున్నప్పుడే సామాన్యంగా అన్నిటికంటే 4 వేదాల్లోకి వెళ్ళి హై పవర్ సామవేదం. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క గ్రూపులు ఉన్నాయన్నట్టు. అవన్నీ ఆ వేద ఉచ్చరణలతో వేదాలే సాక్షాత్తు మానవ రూపాలుగా నడుస్తున్నాయా అన్నంటుగా అంత పవిత్రంగా ఆ వేదాలు వల్లిస్తున్న బ్రాహ్మణులు అలా నడుస్తున్నారట. సాక్షాత్ వేద రూపులై సంచరిస్తున్నారు.